చాలా సేపటి నుంచి మీరందరూ నా కోసమే వెయిట్ చేస్తున్నట్టుగా ఉన్నారు. వీడిని చూస్తుంటే నడిచే క్లాక్ షాప్ లా ఉన్నాడు. ఇంగ్లీష్ లో టిక్ టాక్, తెలుగులో టిక్ టిక్. ఊరికే లొడలొడా వాగడం నాకు ఇష్టం ఉండదు. మీరెవరైనా నా మెటాలిక్ బాల్స్ నుంచి తప్పించుకోవాలని అనుకుంటే నేను డిమాండ్ చేసే డబ్బు మీరు నాకు ఇచ్చి తీరాలి. అది టైం వేస్ట్ చేయకుండా ఇవ్వాలి, ఎందుకంటే సమయం బంగారం లాంటిది. ఇలా చూడు టిక్ టిక్, ఇలా ప్రజల్ని భయపెట్టి డబ్బులు సంపాదించడం చాలా పెద్ద తప్పు. నువ్వు దయచేసి అలా చెయ్యకు. ఇలా చూడండి కికో, సూపర్ స్పీడో, ఇప్పుడు టైం చాలా తక్కువగా ఉంది. నువ్వు నాకు లెక్చర్ ఇవ్వడం మానేసి నేను అడిగిన డబ్బు నాకు వెంటనే ఇచ్చే మార్గం చూడు. ఇంగ్లీష్ లో టిక్ టాక్, తెలుగులో టిక్ టిక్. ఊరికే లొడలొడా వాగి టైం వేస్ట్ చేయకూడదు. కికో, నువ్విప్పుడు చేసిన దాన్ని ఒకే మాటలో చెప్పాలంటే అన్బిలీవబుల్. ఎస్ బ్రో, నువ్వు నిజంగా అదరగొట్టావు. నాకేమనిపిస్తుందంటే ఆ రాడ్డుతో పాటు నీ ఫైటింగ్ స్కిల్ కలిసినప్పుడు నువ్వు ఏ ఆయుధాన్నైనా ఎదిరించి పోరాడగలవని. ఎస్ సూపర్ స్పీడో, నేను దానికే ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ రాడ్ అన్బ్రేకబుల్. ఎప్పుడు అవసరం వచ్చినా సరే అప్పుడు మనం దీన్ని హాయిగా యూస్ చేసుకోవచ్చు. సూపర్! కీకో ఇక్కడ సాలిడ్ గా ప్రాక్టీస్ చేస్తున్నాడే. కీకో ఇప్పుడు జంప్ చేసేది చూస్తే నా కడుపులో ఆకలి కూడా కొంచెం కొంచెంగా ఎగురుతుంది. సో నేను ఇప్పుడు కొంచెం తింటాను. జట్పట్ సార్, ఇప్పుడు మీరు ఈ బండిని చాలా స్లోగా నడుపుతున్నట్టుగా మీకు అనిపించడం లేదా? తలుపు తడితే శబ్దం టక్ టక్ మని వస్తుంది. అదే కార్ని ఇంత నెమ్మదిగా పోనిస్తుంటే అతన్నే డిటెక్టివ్ జాసు జట్పట్ అంటారు. సూపర్ సార్, చాలా అద్భుతంగా చెప్పారు. ఇప్పుడే నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు తమాషా చూడకూడదు. ఏం చేయాలో టక్కును చేసేయాలి. నాకు అర్థమైంది సార్. మీరు క్లుప్తంగా ఏం చెప్తున్నారంటే ఐ మీన్ జంప్. R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది. ఖచ్చితంగా సన్ సిటీలో ఏదో ఒక ప్రమాదం ఉంది. త్వరగా వెళ్ళు సూపర్ స్పీడో. డోంట్ వరీ కికో, మనం ఉన్నప్పుడు సన్ సిటీకి ప్రమాదం రావచ్చు, కానీ అది కొనసాగే అవకాశం లేదు. ఈ జట్పట్ కార్ ని ఢీకొట్టడానికి ఎంత ధైర్యం నీకు? ధైర్యం ఉంటే బయటికి రా, నీ మొహం చూపించు. మర్యాదగా బయటికి రా. ధైర్యం ఉంటే వచ్చి నాతో తలబడు. జట్పట్ అంకుల్, ఇక్కడ ఏం జరిగింది? ఈ బాల్ ఎక్కడి నుంచి వచ్చింది? నా పాటికి నేను లెఫ్ట్ రైట్ చూసుకుంటూ వెళ్తున్నాను. సిగ్నల్ కూడా ఎప్పుడు క్రాస్ చేయలేదు. చాలా చాలా స్లోగా వెళ్తూ ఉన్నాను. అరెరే జట్పట్ అంకుల్, మీరు దాన్ని వదిలేయండి. జూనియర్ అంకుల్, ఇప్పుడు మీరు చెప్పండి. అది ఏం జరిగిందంటే మేమిద్దరం కలిసి ఆ కార్లో ఇక్కడికి వస్తూ ఉన్నావా, అప్పుడే రోడ్డు మీద ఈ అతి పెద్ద బాల్ దొర్లుకుంటూ వచ్చింది. అలా వచ్చి జట్పట్ గారి కార్ ని అది డ్యామేజ్ చేసింది. అదేలా? ఓపెన్ రోడ్ లో ఇంత పెద్ద బాల్ ఎలా రాగలుగుతుంది? సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 35 ని అప్లై చేయి. ముందు ఈ బాల్ ని స్కాన్ చేయి. ఓకే బడ్డీ, ఇప్పుడే చేసేస్తాను. యాక్టివేటింగ్ ఫార్ములా 35. అరే మేయర్ గారు, ఇది మా డాడీకి డాడీ డాడీకి డాడీ డాడీకి డాడీ కారు. చూసారా ఎంత స్పీడ్ గా వెళుతూ ఉందో? ఇదిగో చూడండి టెంపో అన్న, ఇది పెద్ద విషయమే కాదు. మా తాతగారి 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 గ్రాండ్ ఫాదర్ కారు ఇంతకంటే చాలా స్పీడ్ గా వెళుతుంది. ఏంటి మేయర్ గారు, మీరు ఈ అబద్ధాలు చెప్పడం ఎప్పుడు ఆపేస్తారో తెలియడం లేదు. టెంపో అన్న, నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఒకవేళ మనం అబద్ధం చెప్పినట్టయితే మన ఇద్దరి కార్లు అప్పడంలా అయిపోతాయి.
మేయర్ గారు, మీకు కార్ని డ్యామేజ్ చేయడం అంటే చాలా ఇష్టమా? మీరు మీ కారు గురించి మాత్రమే చెప్పుకోవచ్చును కదా, నా కారును కూడా కలిపి ఎందుకు చెప్పారు? టెంపో అన్నా, నాకేం తెలుసు నా మాట ఇలా నిజమైపోతుంది అని. సరే, మనం ఒక పని చేద్దాం, కికో దగ్గరికి వెళదాం, పదండి. సూపర్ స్పీడో, నువ్వు ఇంతసేపు ఏం స్కాన్ చేస్తున్నావు? ఈ మెటల్ చాలా డిఫరెంట్ గా ఉంది. స్కాన్ చేస్తే ఒక్క విషయం మాత్రం అర్థమైంది. ఈ బాల్ ని చాలా స్ట్రాంగ్ అయిన మెటీరియల్ తోనే తయారు చేశారు. నా మిసైల్ రాకెట్ తోనే కాదు, దేనితోనూ దీన్ని బ్లాస్ట్ చేయలేం. దీనికి అడ్డంగా ఏమొచ్చినా సరే అప్పడంలాగా నుజ్జు అయిపోవాల్సిందే. అప్పడం కాదండి, పిండి అయిపోయింది. ఎందుకు? ఏమైంది టెంపో అన్నా? మీరు మేయర్ అంకుల్ ఎందుకని ఇంత టెన్షన్ గా ఉన్నారు? నేను చెప్పేది విను కికో. నేను టెంపో అన్న మా కారులో వస్తూ ఉన్నాము. అప్పుడు ఎదురుగా 2 పెద్ద మెటాలిక్ బాల్స్ వచ్చాయి. అవి తిన్నగా వచ్చి మా ఇద్దరి కారుల్ని అప్పడంలా చేసేసాయి, పిప్పైపోయాయి. చెప్పాలంటే ఆ బాల్స్ కూడా ఈ విధంగానే ఉన్నాయి. మీరు చూసారా ఆ బాల్స్ ఎక్కడి నుంచి వచ్చిందో? లేదయ్యా, ఆ 2 బాల్స్ కూడా ఎక్కడి నుంచో హఠాత్తుగా పైనుంచి వచ్చినట్టుగా అనిపించాయి, మ్యాజిక్ లాగా. సూపర్ స్పీడో, ఇప్పుడు నువ్వు ఆ మెటాలిక్ బాల్ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పగలవా? కానీ దాన్ని కనిపెట్టడానికి నాకు కొంత సమయం కావాలి. ఈ మెటాలిక్ బాల్స్ గురించి మనం కనిపెట్టాల్సిన విషయం ఉంది కదా, దాన్ని ఒకే మాటలో చెప్పాలంటే మిస్టరీ. ఎస్, అదెంత పెద్ద మిస్టరీ. నాకేమనిపిస్తోందంటే ఈ మెటాలిక్ బాల్స్ ని పంపించిన వాడు ఇక్కడే పక్కనెక్కడో ఉండాలి. చాలా సేపటి నుంచి మీరందరూ నా కోసమే వెయిట్ చేస్తున్నట్టుగా ఉన్నారు. వీడి చూస్తుంటే నడిచే క్లాక్ షాప్ లా ఉన్నాడు. ఇంగ్లీష్ లో టిక్ టాక్, తెలుగులో టిక్ టిక్. ఊరికే లొడలొడా వాగడం నాకు ఇష్టం ఉండదు. మీరెవరైనా నా మెటాలిక్ బాల్స్ నుంచి తప్పించుకోవాలని అనుకుంటే నేను డిమాండ్ చేసే డబ్బు మీరు నాకు ఇచ్చి తీరాలి. అది టైం వేస్ట్ చేయకుండా ఇవ్వాలి, ఎందుకంటే సమయం బంగారం లాంటిది. ఇలా చూడు టిక్ టిక్, ఇలా ప్రజల్ని భయపెట్టి డబ్బులు సంపాదించడం చాలా పెద్ద తప్పు. నువ్వు దయచేసి అలా చెయ్యకు. ఇలా చూడండి కికో, సూపర్ స్పీడో, ఇప్పుడు టైం చాలా తక్కువగా ఉంది. నువ్వు నాకు లెక్చర్ ఇవ్వడం మానేసి నేను అడిగిన డబ్బు నాకు వెంటనే ఇచ్చే మార్గం చూడు. ఇంగ్లీష్ లో టిక్ టాక్, తెలుగులో టిక్ టిక్. ఊరికే లొడలొడా వాగి టైం వేస్ట్ చేయకూడదు. ఒకవేళ నువ్వు అడిగిన డబ్బు ఇవ్వడం కుదరదు అంటే? ఇది ప్రశ్నలు వేసే సమయం కాదు. దానికి బదులు నా ఆర్డర్స్ వినో. ఇంగ్లీష్ లో టిక్ టాక్, తెలుగులో టిక్ టిక్. అడిగిన డబ్బు ఇచ్చారంటే తీసుకుని వెళ్ళిపోతాను. అనవసరంగా ఇంకా టైం వేస్ట్ చేయకుండా నేను చెప్పిన పని చెయ్యి, ఎందుకంటే ఇంకా సేపట్లో మొత్తం సన్ సిటీ సర్వనాశనం అయిపోతుంది. మేయర్ అంకుల్, మీరు ఈ బాల్ ని డాక్టర్ ఆవిష్కార్ అంకుల్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఆయనతో చెప్పి ఈ బాల్ ని ఫుల్ అండ్ ఫుల్ చెక్ చేయమనండి. ఆ లోపు నేను సూపర్ స్పీడో టిక్ టిక్ ని పట్టుకుని చెక్ చేస్తాం. పద వెళ్దాం సూపర్ స్పీడో. సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 57. yes bro, చూస్తూ ఉండు. ఫార్ములా 57 ని యాక్టివేట్ చేసి టిక్ టిక్ అనే ఆ గడియారాన్ని ఓ పట్టుపట్టి ఆ బాల్ ని ఎగరగొడతాను. కికో, టిక్ టిక్ మీద మనం ప్రయోగించిన అన్ని ప్రయత్నాలు వృధా అయ్యాయి. త్వరగా ఏదో ఒకటి చెయ్యి.
నువ్వు సరిగ్గా చెప్పావు సూపర్ స్పీడో. మన ఫార్ములా నెంబర్ 276 ని అప్లై చేద్దామా? ఒకవేళ టిక్ టిక్ మన కంట్రోల్ కి వచ్చాడంటే? yes bro, ఇనిషియేటింగ్ ఫార్ములా 276. ఇంగ్లీష్ లో టిక్ టాక్, తెలుగులో టిక్ టిక్. నా దగ్గర ఉన్న ఈ గడియారాలతో మీ అందరి అంతు చూస్తాను. ఓ, ఆ టిక్ టిక్ ఎలాగైనా ఈ చిన్న క్లాక్స్ తోటి మన దృష్టిని మళ్లించాలని చూస్తున్నాడు. చూస్తూ ఉండు కికో, నేను ఆ చిన్న గడియారాలన్నిటినీ ఎలా ముక్కలు ముక్కలు చేస్తాను. గుడ్ మార్నింగ్ డాక్టర్ ఆవిష్కార్ సేన్ అంకుల్. ఆ బాల్ గురించి మీకేమైనా డీటెయిల్స్ దొరికిందా? చాలా విషయాలు నేను తెలుసుకున్నాను. అది ఏమిటంటే మనం బయటకు వెళ్లి దీంతో ఫుట్బాల్ ఆడుకోవచ్చు. కానీ డాక్టర్ అంకుల్, ఇదే ఫుట్బాల్ కాదు, అదొక మెటాలిక్ బాల్. దాన్ని చెక్ చేసి డీటెయిల్స్ చెప్తారని మీ దగ్గరికి పంపాను. అరే, నాకు జ్ఞాపకం ఉంది. నాకు మీరు అనుకున్నట్టుగా మతి మరపు లేదు. ఆ బాల్ ని నేను బాగా చెక్ చేశాను, డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేశాను. ఇది సాధారణమైన బాల్ కాదు, ఇది ఒక ఎక్స్పాండింగ్ బాల్. ముందుగా ఈ బాల్ చాలా చిన్నదిగా ఉంటుంది. ఆ చిన్న బాల్ రాను రాను పెద్దదవుతుంది. కానీ ఈ బాల్ కు సంబంధించి ఏదైనా కఠినమైన వస్తువును తాకింది అంటే, అది రోడ్డో, కారో, బిల్డింగో ఏదైనా సరే, అది వెంటనే ఎక్స్పాండ్ అయిపోతుంది. అది వెంటనే పెద్ద సైజుకు మారిపోతుంది. కానీ ఈ బాల్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి? ముందు మనం దాన్నే కనిపెట్టి తీరాలి. అరే, కాపాడండి. ఇప్పటికి 2 గంటల్లో 2 అటాక్స్ జరిగాయి. నేనేమంటున్నానంటే, ఆ టిక్ టిక్ అడిగినట్టుగానే అతను అడిగిన డబ్బంతా ఇచ్చేద్దాం. ఏమంటావు? లేదు మేయర్ అంకుల్, దాని వల్ల రాంగ్ గెలుస్తుంది, రైట్ ఓడిపోతుంది. ఇప్పుడు నేనేం ఆలోచిస్తున్నానంటే, నా మీద అటాక్ జరిగింది కదా, అది కరెక్ట్ గా 1 o'clock కి జరిగింది. అప్పుడే ఒక బాల్ అటాక్ చేసింది. తర్వాత 2 గంటలకి 2 బాల్స్ అటాక్ చేశాయి. ఇంకా ఇప్పుడు 3 గంటలు అవబోతోంది. నా క్యాల్కులేషన్ సరిగ్గా ఉంటుందంటే 3 గంటలకి 3 బాల్స్ బయటికి రావడానికి ఛాన్స్ ఉంది. ఇదే మనకి దొరికిన ఛాన్స్. దీంతో ఆ బాల్స్ ఎక్కడుందో మనం కనిపెట్టగలం. కికో, నేను ఇప్పుడే ఫార్ములా 423 ని యాక్టివేట్ చేసి సన్ సిటీ రోడ్లలో ఉన్న సీసీటీవీ కెమెరాలన్నిటినీ నా సిస్టమ్ కి కనెక్ట్ చేసేశాను. ఇక ఎప్పుడైనా ఆ ఫుటేజ్ ని మనం చెక్ చేసుకోవచ్చు. ఇంకాసేపట్లో 3 అవుతుంది. నా క్యాల్కులేషన్ సరిగ్గా ఉందంటే ఈసారి 3 బాల్స్ అటాక్ చేస్తాయి. అరే, ఏంటి ఇది? ఎంత పెద్ద మెటాలిక్ బాల్స్ ఇక్కడికి వస్తూ ఉన్నాయి. అక్కడున్న పార్క్డ్ కార్స్ లోనూ ఎవరూ లేరు, ఆ బిల్డింగ్ లోనూ ఎవరూ లేరు. కానీ ఆ బ్రిడ్జ్ లో మాత్రం అంతమంది ఉన్నారు. సూపర్ స్పీడో, త్వరగా ఫార్ములా నంబర్ 376 ని అప్లై చేయి. ఆ 3వ బాల్ ని అడ్డుకో. yes bro, అప్లైయింగ్ ఫార్ములా 367. కికు, నువ్వు చెప్పింది కరెక్టే. బాల్స్ అటాక్ ప్రతి గంటకొకసారి జరుగుతోంది. అరే, ప్రతి క్షణము బాల్స్ కౌంట్స్ పెరిగిపోతూనే ఉన్నాయి. మమ్మల్ని అందరినీ ఈ బాల్స్ బారి నుండి కాపాడు. ఈ బాల్స్ ఇప్పుడు మళ్ళీ వచ్చాయి.
సూపర్ స్పీడో 423. ఓకే బడ్డీ, యాక్టివేటింగ్ ఫార్ములా నెంబర్ 423. అంటే డాక్టర్ ఆవిష్కార్ సేన్ అంకుల్ చెప్పింది కరెక్టే అన్నమాట. ఇప్పుడు చూద్దాం ఈ బాల్స్ ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాం. అయితే ఈ బాల్స్ క్లాక్ టవర్ నుంచి బయటికి వచ్చింది. అది కూడా బుల్లెట్ లాగా. నేల మీద పడిన వెంటనే అది పెద్దదైపోతోంది. సూపర్ స్పీడో, నువ్వు ఇక్కడే ఉండి అన్నిటినీ చూసుకో. నేను లోపలికి వెళ్తాను. గుర్తుంచుకో, ఇక మీద ఏవైనా బాల్స్ క్లాక్ నుంచి బయటకు వచ్చాయంటే అప్పుడు ఫార్ములా నెంబర్ 16 ని అప్లై చేయి. డోంట్ వరీ కికో, నేను ఫార్ములా 16 ని యాక్టివేట్ చేసి ఆ చిన్న బాల్స్ ని కాటన్ నెట్ లో ట్రాప్ చేసేస్తాను. అది ఎలాంటి బలమైన వస్తువుల మీద దాడి చేయదు, అలాగే ఎక్స్పాండ్ అవ్వదు. 4 గంటలు అవడానికి ముందే నేను ఆ క్లాక్ లోపలికి వెళ్లి దాన్ని అడ్డుకోవాలి. నాకు తెలుసు కికో, నువ్వు సూపర్ స్పీడో కలిసి ఆ క్లాక్ టవర్ లో ఉన్న రహస్యాన్ని కనిపెట్టడానికి ఎంతో టైం పట్టదని. కానీ నేను కూడా సూపర్ గా ప్లాన్ చేసుకున్నాను. ఎప్పుడైతే నువ్వు ఆ క్లాక్ టవర్ లోపలికి వెళ్లి కాలు పెడతావో దాంతో నీ లైఫ్ ఒక ముగింపుకు వచ్చేస్తుంది. గుర్తుంచుకో, ఇంగ్లీష్ లో టిక్ టాక్, తెలుగులో టిక్ టిక్. లొడలొడ బాగి టైం వేస్ట్ చేస్తే నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు 4 గంటలు అవబోతోంది. నేను వెంటనే ఈ క్లాక్ ని ఆపాలి. సూపర్ స్పీడో, యాక్టివేట్ ఫార్ములా నంబర్ 17. ఓకే కికో. కికో ఇప్పుడు నా క్లాక్ ని ఆపేశాడు. అందువల్ల అతను అంతమయ్యే చోటికి చాలా దగ్గరలోనే ఉన్నాడు. ఇంగ్లీష్ లో టిక్ టాక్, తెలుగులో టిక్ టిక్. ఇక కికోని సూపర్ స్పీడోని నేను సర్వనాశనం చేస్తాను.
ఇంకా ఎంతసేపు ఈ సన్ సిటీని మీరు నా చేతుల్లోంచి కాపాడతారో నేను చూస్తాను. ఇక నుంచి ఒక్కొక్క నిమిషమే కాదు, ఒక్కొక్క సెకండ్ అటాక్ జరుగుతూనే ఉంటుంది. ఆ క్లాక్ లో ఉన్న 2 ముళ్ళు ఒకటిగా కలిసి 12 గంటలు అయిందంటే ఈ క్లాక్ లోపల నుంచి చిన్న చిన్న మెటాలిక్ మోల్డ్స్ వస్తూనే ఉంటాయి. అవి కిందకొచ్చి పడగానే ఎక్స్పాండ్ అయిపోతాయి. ఆ తర్వాత సన్ సిటీ పేరు ఈ ప్రపంచ మ్యాప్ లోంచి లేకుండా పోతుంది. ఇంగ్లీష్ లో టిక్ టాక్, తెలుగులో టిక్ టిక్. నేను ఈ సన్ సిటీని పూర్తిగా నాశనం చేస్తాను. అదే నా లక్ష్యం. ఇప్పుడు నాకు వేరే దారి లేదు. నేను నా స్పెషల్ కేక్ ని యూజ్ చేయాలి. నీ క్లాక్ లో వచ్చే టిక్ టిక్ టక్ టక్ శబ్దాన్ని ఇప్పుడు ఉన్న పలంగా ఆపేసే సమయం వచ్చేసింది. అంటే సార్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్.